హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో అట్ లాస్ట్కు అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడే ఒకటి అంటారు, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి. ఏదైతే ఒక సినిమాలో కానీ ఏదో ఒక స్లోగన్ కానీ మనం వింటున్నాం కదా. సో అదే మనము ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే సంధ్యా థియేటర్ ఏదైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో, ఏదైతే 'పుష్ప 2' ఏదైతే మూవీ రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందో, డిసెంబర్ 4న రాత్రి 9 గంటలకు ఏదైతే విపరీతమైన జనాలొచ్చారో అల్లు అర్జున్ గారిని చూడడానికి. ఏదైతే 'పుష్ప 2' సినిమా అల్లు అర్జున్ గారితో ఆయనతో పాటు చూడాలని చెప్పేసి టికెట్ తీసుకున్నోళ్ళు కాకుండా అభిమానులు సైతం చాలామంది అక్కడ రావడం జరిగింది. అక్కడ జరిగిన ఒక హఠాత్తు పరిణామంలో అక్కడ జరిగిన ఒక తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు వాళ్ళ మదర్‌ని కోల్పోవడం జరిగింది. అల్లు అర్జున్ గారిని చూడడానికి పిల్లల్ని తీసుకొచ్చారు అల్లు అర్జున్ గారిని చూపించడానికి. అర్జున్ గారు ఈ సిట్యుయేషన్ అలా చనిపోతారని అల్లు అర్జున్ గారు కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఎక్స్‌పెక్ట్ చేసుంటే ఈవెన్ ఆయన అక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉండదేమో కాదు. సో ఏదైతే సంధ్యా థియేటర్ ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉందో, అక్కడ సంధ్యా థియేటర్ ఓనర్ ఆయన కూడా పోలీస్ పర్మిషన్ గాని, ఇంతమంది జనాలొస్తారు అల్లు అర్జున్ గారు ఇంకా కొంచెం బలగాలు కావాలని ఆయన కూడా ఏం రిక్వెస్ట్ చేయలేదనుకుంటా. అందుకనే ఇంత ఘోరమైన పరిణామం జరిగింది. సో ఒకటి తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఆ సంధ్యా థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అల్లు అర్జున్ గారి బోన్సెస్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో చట్టం ఎవరికీ చుట్టం కాదు అని ఏదైతే ఈ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఈవెన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని వదలట్లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద పడిన ఒక కేసు కూడా నాన్ బెయిలబుల్ కేస్ అనమాట. ఈవెన్ బిఎన్ఎస్ 118/1 ఇంకోటేంటో 105 సెక్షన్ల కింద అల్లు అర్జున్ గారి పైన కేసు అనేది నమోదు చేయడం జరిగింది. సో ఒకసారి అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే పోలీసులు అల్లు అర్జున్ గారి ఇంటికి ఎళ్లారో అక్కడ ఒక హై డ్రామా నడిచిందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అక్కడ ఏమన్నారు, విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. అల్లు అర్జున్ గారు అక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు మీరు సడన్‌గా మీరు ఎటువంటి నోటీసెస్ ఇవ్వకుండా వస్తే ఎలాగా, ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైం కూడా మీరు మాకు ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌కొచ్చి తీసుకెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. అది విజువల్స్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేస్తారు? ఎందుకంటే అర్థం మార్చుకుంటారు అంటే అయితే ఒక మనిషి పంపించమంటే చూసారు. అల్లు అర్జున్ గారు కూడా ఒకటే అన్నారు, నన్ను అరెస్ట్ చేయడం తప్పులేదు, ఇచ్చేయడం తప్పులేదు కానీ బెడ్రూమ్కి వచ్చి తీసుకెళ్ళడం అది తప్పు. ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకునేంత టైం కూడా నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగానే అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి స్టేషన్లో ఉన్నారు. అక్కడ కొంచెం విచారణ చేస్తారు. అక్కడ నుంచి అల్లు అర్జున్ గారిని మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ గారి టీం కూడా మొత్తం ఏదైతే కోర్టుపై లాయర్స్ గాని, అడ్వకేట్స్ మొత్తం రెడీగా ఉన్నారు డిఫెండ్ చేయడానికి. సో అల్లు అర్జున్ గారు అక్కడ ఈవెన్ వాళ్ళ ఎవరైతే అక్కడ బాధితురాలు చనిపోయారో అక్కడ అభిమానులు. సో చనిపోయిన వ్యక్తికి అల్లు అర్జున్ గారు 25,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ వాళ్ళ పిల్లలకి చదువులు గాని ఇయన్నీ అల్లు అర్జున్ చూసుకుంటా అన్నారు. కాకపోతే ఆయన వల్ల ఒక ప్రాణం కోల్పోయారు కాబట్టి ఆయన మీద అనేది కేసు అనేది నమోదైంది. ఇంకోటేంటంటే నిన్న అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే కోర్ట్‌ని ఆశ్రయించారు. ఏదైతే ఆయన పైనున్న ఏదైతే ఈ కేసు ఉందో దాన్ని కొట్టేయాలన్నట్టుగానే కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. బట్ లాస్ట్‌కు అల్లు అర్జున్ గారు ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకేంటంటే అల్లు అర్జున్ గారు ఎక్కడికెళ్తారు ఈరోజు నాన్ బెయిలబుల్ కేసు, ఈవెన్ స్టేషన్ బెయిల్ కూడా రాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేది ఇప్పుడు మనం వేచి చూడాలన్నమాట. ఈవెన్ కోర్ట్ అనేది శిక్ష పడి ఈవెన్ అక్కడ చనిపోయారు కాబట్టి, ఈ వ్యక్తి వల్లే చనిపోయారు కాబట్టి కోర్ట్ ఏమన్నా అల్లు అర్జున్ గారిని శిక్ష వేస్తారా, లేకపోతే 1-2 మంత్స్ లేకపోతే ఏదైనా శిక్ష వేస్తారా, లేకపోతే ఏదైనా పెనాల్టీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా చేస్తారనేది ఎవరికీ తెలీదు. ఈవెన్ కోర్టు అక్కడ జడ్జి మీద డిపెండ్ అయి ఉండిద్ది ఈ కేసు అనేది. సో ఓవరాల్‌గా అల్లు అర్జున్ గారికి ఏంటంటే, సో మాకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ ఒకటి, అక్కడ అయింది ఇంకొకటి అయ్యిద్ది అని అల్లు అర్జున్ గారు తెలిసినట్లయితే ఆయన అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒక ప్రాణాలు కోల్పోవడం ఈయన కూడా చాలా బాధాకరం. ఈవెన్ సుకుమార్ గారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక లాస్ట్ 3 డేస్ నుంచి నాకు చాలా బాధగా ఉంది.
సో ఏదైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో అది మాకు చాలా బాధాకరమైంది. ఈవెన్ వాళ్ళ పిల్లలకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్‌గా కానీ, ఏదైనా వాళ్ళ చదువులకు సంబంధించి గానీ, ఇంకోటి గానీ అయన్నీ మేము ఆదుకుంటాం అన్నట్టుగానే సుకుమార్ గారు చెప్పడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా మొన్న ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీడియో పెట్టిన తర్వాత కూడా ఒక 25,00,000 అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్‌గా ఇంత చేసినా కూడా ఇంకా 25,00,000 ఇచ్చినా కూడా ఒక ప్రాణం వెనక రాని పరిస్థితి మనం చూస్తాం గదా! సో ఇప్పుడు పోలీసులు ఆ సిట్యుయేషన్‌లో కేస్ అనేది నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వేచి చూద్దాం ఎలాంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది అల్లు అర్జున్ గారి విషయంలో. కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది కోర్ట్ అనేది. వీళ్ళు కూడా వీళ్ళ లీగల్ టీమ్ కూడా కోర్ట్‌ని ఆశ్రయించారు. అల్లు అర్జున్ గారి లీగల్ టీమ్ కూడా అక్కడ కోర్ట్ ఎలాంటి తీర్పు ఇచ్చిద్ది. ఇంకోటేంటంటే దీన్నేమైనా వాయిదాలేస్తారా? ఇంకోటేంటే ఏదైనా ఇప్పుడే వాయిదాలు ఏస్తారా? లేకపోతే వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారా? ఎందుకంటే అక్కడ ప్రాణాలు కోల్పోయింది వ్యక్తి వల్ల. విజువల్స్ మనం కరెక్ట్‌గా చూస్తున్నాం కాబట్టి. కోర్ట్ ఎలాంటి తీర్పు ఇచ్చేదనేది మనమందరం వేచి చూద్దాం. అండ్ ఇలాంటి హాట్ కంటెంట్ కోసం మా హిట్ టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.